మీనరాశి. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ పూర్వాభద్రా నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, ఉత్తరభద్రా నక్షత్రము 4 పాదములనగా, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో 5, ఖర్చులు 5. అనగా ఎంత సంపాదిస్తే అంత ఖర్చు అయిపోతూనే ఉంటుంది. పెద్దవాళ్ళ నుంచి ఎక్కువగా హెల్పింగ్ ఉండదు. చిన్న వయసు నుంచి చాలా కష్టపడుతుంటారు. కానీ ఎంత కష్టపడ్డా కూడా ప్రతిఫలం లేకోకుండా అయిపోతుంది. ఎంత ఉద్యోగం చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎన్ని బిజినెస్ చేసినా, ఎన్ని వ్యవసాయం చేసినా, ఎన్ని పండించినా అవి అంతవరకే దొరుకుతుంటాయి. మనం ఊహించినవి దొరకవు. మరి ఇలాగే ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే అంత పెద్దగా లేదు, అంత చిన్నగా లేదు. కాబట్టి డబ్బుని గౌరవించాలి, డబ్బుని ప్రేమించాలి. డబ్బుని రూపాయి వరకు ఇప్పుడు వీళ్ళు కూడబెట్టుకునేట్టుగైతే ఇలా జీవితంలో అనేది చాలా వరకు అభివృద్ధి అవుతుంది. మరి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కొన్ని కార్యక్రమాలు, కొన్ని అభివృద్ధిగా కావాల్సినవి కూడా అతి దగ్గరలోనే ఇలా కనపడుతున్నాయి. మరి ముఖ్యంగా వ్యాపారం విధానాలలో ఒకటి, ఉద్యోగ విషయంలో ఒకటి, ఈ 2 విధానాలలో వీళ్ళకి మంచిగా అభివృద్ధిగా రావాల్సింది, పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సింది ఇలా యోగంలో కూడా చాలా వరకే కనబడుతుంది. మరి పెళ్ళిళ్ళు కానీ వాళ్ళకి కళ్యాణ ప్రాప్తి యోగాలు కూడా ఈ సంవత్సరంలో ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపల కళ్యాణాలు కానీ, గృహప్రవేశం కానీ ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి వైవాహిక జీవితాల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని జాగ్రత్త పడాల్సి ఉంది. కోర్టు సమస్యలు కానీ, భూమి సమస్యలు కానీ, కొన్ని సమస్యలు తీరాల్సిన టయాలు కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని సమస్యలు కూడా కొన్ని రాబోతున్నాయి. అంటే మీరు మంచిగా ఉంటారు, మీ మీద లేనిపోయిన కొన్ని నిందలేసి, కొన్ని లేనిపోయిన రాళ్ళు వేసి, లేనిపోయిన నిందలేసేసి మిమ్మల్ని అధోగతి పాలు చేయాలని కూడా కొంతమంది మూర్ఖులు ఉంటారు కొంతమంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు మీరు పాటించాలి. మరి ముఖ్యంగా సినీ ఫీల్డ్ కానీ, రాజకీయ నాయకుల్లో కానీ మీకు ఈ సంవత్సరంలో కొన్ని అద్భుతమైన విజయాల్ని మీరు సాధించబోతున్నారు. మరి కొత్త కార్యక్రమాలు, కొత్త బిజినెస్లు, కొత్త షేర్ మార్కెట్లలో కూడా కొన్ని పెట్టుబడిదారులకి మీకు ఈ సంవత్సరంలో ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాదిలో మంచి అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను మీరు దక్కించుకునేట్టుగైతే తప్పకుండా మీరు అనుకున్నది 100% మీకు జయప్రదంగా అవుతుంది. విజయవంతమయ్యే మార్గాలు కనబడతాయి.